మేడం సిజర్స్ ఒకసారి ఈరోజు నేరెళ్ల గ్రామంలో నిర్వహింపబడుతున్నటువంటి సిరిసిల్ల మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మార్కెట్ కమిటీ మెంబర్స్కి మరియు అలాగే సభ్యులకి, అలాగే ఇక్కడ ఉన్న డాక్టర్ గారికి, అలాగే ప్రజా ప్రతినిధులందరికీ మరియు ముఖ్యంగా రైతులకి, అలాగే ఎవరైతే పశువులు కలిగి ఉన్నారో ఆ వ్యక్తులందరికీ నా యొక్క నమస్కారములు. మనకు ఈ 6 నెలలకు ఒకసారి నిర్వహింపబడే ఈ ఉచిత వైద్య శిబిరంలో ఈ పశువులకు వచ్చే సీజనల్ వ్యాధి అయిన గాలికుంటు వ్యాధికి కూడా ఇక్కడ ఖచ్చితంగా టీకాలు వేయడం జరుగుతుంది. దీనిని రైతులందరూ సద్వినియోగపరచుకోవాలి. అలాగే ప్రతి పశువు కలిగి ఉన్న వ్యక్తి ఆ పశువుని పశువులాగా ట్రీట్ చేయకుండా కంటి పాపలాగా చూసుకుంటూ ఉంటారు. కాబట్టి వాటి కదలికలు కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. కాబట్టి వాటికి ఏ వ్యాధి ఉన్నా కూడా అవి తెలియజేస్తాయి. కాబట్టి రైతులందరూ దీనిని గమనించి మరియు పశువులు కలిగి ఉన్న వ్యక్తులు కూడా దీన్ని గమనించి వాటికి సత్వర చికిత్స అందించినట్టయితే వాటిని కూడా మనం అనేక వ్యాధుల నుండి కాపాడుకోవచ్చు. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు మరియు డాక్టర్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేరెళ్ల గ్రామంలో జరుగుతున్న ఈ ఉచిత పశు వైద్య శిబిరానికి ఇచ్చేసిన గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ అండ్ సబ్ డైరెక్టర్లు మరియు రైతులు, సభ్యులు, ప్రజాప్రతినిధులు అందరికీ ముందుగా నా యొక్క నమస్కారాలు. అండ్ మనకు పశువుల్లో మేజర్గా మనకు గర్భకోశ వ్యాధులకి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటికి సంబంధించినట్టుగా మనం వాటిని హాస్పిటల్కి తీసుకొచ్చుకోలేరు. సో అందుకని మనం మీ విలేజ్కి వచ్చి ఈరోజు ఉచిత పశు వైద్య శిబిరం అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా మనకు ఈనేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అయినా, కట్టకపోవడం అయినా కానీ, లేకపోతే ఏదో రాకపోవడం, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, నెక్స్ట్ సీజనల్గా వచ్చే వ్యాక్సినేషన్స్ కానీ, నట్టల మందులు కానీ, అన్ని రకాలుగా వైద్య సేవలు మనం ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా గ్రామంలో ఉన్న ప్రజలందరూ వచ్చి ఈ రకంగా జరుగుతున్న ఈ పశు వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని మా తరఫున కోరుకుంటున్నాం.